ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్లో నేను టీ ప్యాన్ ఒకటి ఆర్డర్ చేశాను అనమాట, సాస్ ప్యాన్. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇందులో మనకి 2 సైజెస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి 1.5 లీటర్స్ అండ్ ఇది వచ్చేసి 1 లీటర్ అనమాట. సో ఈ 2 సైజెస్ చాలా బాగా యూజ్ అవుతాయండి. పెద్ద సైజ్ వచ్చేసి 1.5 లీటర్స్ది మనకి మిల్క్ కాగబెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఈ చిన్న సైజ్ వచ్చేసి మనకి ఇంట్లో 2-3కి మోర్ దాన్ 3 మెంబర్స్ కూడా మనం ఇందులో టీ కాఫీ పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఎట్ ప్రజెంట్ అయితే ఈ సైజ్ది నేను టీ కాఫీ పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాను. మిల్క్ ప్యాన్ వచ్చేసి ఇలా ఉంటుందండి, స్టెయిన్లెస్ స్టీల్. అండ్ ఇదేంటంటే మనకి ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ మిల్క్ ప్యాన్ అండి. ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఓన్లీ మనకి బాటమ్ మట్టుకే 3 లేయర్స్ ఉంటాయన్నమాట. కంప్లీట్ కుక్వేర్ వచ్చేసి మనకి ఓన్లీ సింగిల్ స్టెయిన్లెస్ స్టీల్ లేయర్ ఉంటుంది. ఓన్లీ బాటమ్ మట్టుకి 3 లేయర్స్ ఉంటాయి, అందుకే దీన్ని ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ అంటారు. అండ్ ఇక్కడ మనకి శాండ్విచ్ అయి ఉంటుంది అనమాట ఈ బాటమ్ కూడా. సో చూడొచ్చు, ఒక అతుకులాగా ఉంటుంది. అండ్ ఈ బాటమ్ వచ్చేసి మనకి డిష్ వాషర్ సేఫ్, ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్, గ్యాస్ స్టవ్ సపోర్టబుల్. దీని హ్యాండిల్ చూసుకున్నట్లయితే ఇలా సిలికాన్ హ్యాండిల్ వస్తుందండి. సో మనము కుకింగ్ చేసేటప్పుడు లేదంటే టీ కాఫీస్ చేసేటప్పుడు మనం ఇలా డైరెక్ట్ బేర్ హ్యాండ్స్తో పట్టుకున్నా కూడా మనకి హీట్ అనేది తగలదనమాట. ఇది ఓన్లీ మిల్క్ టీ కాఫీస్ కానీ కాకుండా సూప్స్ చేసుకోవడానికి బాగుంటుంది, రాగి జావా లాంటివి చేసుకోవడానికి బాగుంటుంది, లేదంటే ఏదైనా సూపీ నూడిల్స్ లాంటివి చేసుకోవడానికి బాగుంటుంది. మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే ఇది క్వాలిటీ నచ్చి మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేశానండి. సో దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుంది, సిలికాన్ హ్యాండిల్ ఉంటుంది. సో ఎక్కడ మనకి హీట్ అనేది తగలదనమాట. అండ్ లిడ్ లోపల వైపు వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి 1 లీటర్ కెపాసిటీ 14 సెంటీమీటర్స్ సాస్ ప్యాన్, మిల్క్ ప్యాన్ అండ్ టీ ప్యాన్ అనమాట. క్వాలిటీ చాలా బాగుంటుందండి. అండ్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంత ష్యూర్గా చెప్తున్నాను. అండ్ అందుకోసమే మళ్ళీ ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను అనమాట.